హాయ్ గ్యాస్ వీడియోస్ దాకా చల్లడైంది. ఐఎమ్ సారీ, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది. అయితే మనం ఇప్పుడు వచ్చి ఫుడ్ స్టాల్కి వచ్చామన్నమాట. విజయవాడలో నుంచి మనకి ఫుడ్ స్టాల్ వచ్చింది. ఇది కావలి అండ్ వచ్చి నెల్లూరు అన్లోడింగ్ పాయింట్. అయితే మనకి ఇప్పుడు యాపిల్ లోడ్ చేస్తున్నారు. ఇవి యాపిల్స్, ఇవి గ్రీన్ యాపిల్స్ అనమాట. ఇవి లోపల ఉంటాయి కదా. సో యాపిల్స్ ఎలా ఉంటాయంటే మనకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారు. ఏసీ రూమ్లో పెట్టి వాటిని అలా స్టోర్ చేస్తారు అనమాట. ఇప్పుడైతే మనకి డ్రాగన్ ఫ్రూట్ వేసారు కింద పైన. ఫస్ట్ అంతా డ్రాగన్ ఫ్రూట్ ఒక 70 బాక్స్లు వేస్తారు అనమాట. డ్రాగన్ ఫ్రూట్ వచ్చి తర్వాత ఇప్పుడు గ్రీన్ యాపిల్ వేస్తున్నారు. ఈ గ్రీన్ యాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఇక లోడ్ చేస్తారు అనమాట. మిగతా లోడ్ అంతా వేరే చేశారు. అది నేను వేరే తీయలేకపోయాను, ఎందుకంటే అక్కడ కొంచెం తీయద్దని చెప్పేసి అన్నారు. సో అందుకే తీయలేకపోయాను అనమాట. అయితే మనకు లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోడ్ అయితే బయలుదేరిపోయాను అనమాట. ఇప్పుడే చాలా టైం అవుతుంది, ఆల్మోస్ట్ 2 అయిపోతుంది. సో ఇప్పుడు వెళ్తూ తినేసి డీలు పట్టుకొని వెళ్ళాలి. నాకు చాలా ఆకలేస్తుంది. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ తినేసి డీలు పట్టుకుందాను. చాలా దూరం వచ్చిన తర్వాత గుంటూరు అటు వచ్చిన తర్వాత అయితే ఒక మంచి హోటల్ కనిపించింది. సరే అనేసి వెళ్ళాను. హోటల్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్. ఇంకా ఆ పప్పు అది సూపర్ మంచి టేస్ట్ దొరికిందనమాట. అయితే అయిపోయాక వెళ్తూ ఉంటే ఇలా లారీలన్నీ ఒక దగ్గర ఆపున్నారు. ఏంటా అని చూశాను. అవన్నీ ఏదో కంపెనీ కోసం ఆపారంట. అన్నీ తమిళనాడు బళ్ళే ఉన్నాయి ఎక్కువ దాంట్లో. అయితే వాటిని చూసుకుంటూ వెళ్ళిపోయాం మనం. ఇంకా టైం అయితే 3 అవుతుంది. ఎప్పుడైతే ఫోన్ చేశాను ఇంకా డీజిల్ పట్టాను. డీజిల్ ఎక్కువ పట్టదు, 1000 రూపాయలు పట్టాను అనమాట. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. సో 1000 రూపాయలు డీజిల్ పడితే ఒక పాయింట్ వచ్చింది, సరిపోతుంది. ఈ పాయింట్ వెళ్ళిపోవచ్చు ఇల్లు దాకా. అయితే ఈ బస్సులు చాలా రోజులు చూస్తున్నా, ఈ బస్సులు చాలా వెళ్తున్నాయి. ఏంటనుకున్నా ఈ బస్సులు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాయంట. ఎయిర్పోర్ట్లో సర్వీస్ చేస్తాయి కదా బస్సులు, ఆ బస్సులు ఉంటాయి. సో ఎక్కడికి వెళ్తున్నాయి, మరి చెన్నైకి వెళ్తున్నాయి ఏంటో అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి అయితే చాలా బస్సులు వెళ్తున్నాయి ఇక్కడికి నుంచి. ఇన్ని బస్సులు తీసుకెళ్ళి ఏం చేస్తారో మరి. అయితే లొకేషన్ చూస్తారా ఎంత బాగుందో. మనం ఇప్పుడు దాదాపు ఒంగోలు దగ్గర ఉన్నమాట. లొకేషన్ మొత్తం పిచ్చగా ఉంది. అలా అప్పెక్తూ సూపర్గా ఉంది. అది చూడడానికి బాగుందనమాట. ఇదే కాదు ఇంకా ఇది పక్క చూడండి, చాలా ఒంగోలు మొత్తం. ఇది ఒంగోలు అవుట్ సిటీ, సూపర్గా ఉంది కదా. ఒంగోలు అవుట్స్కట్స్ అంతా ఆ పైనుంచి పొగ మంచి అలా పడుతూ అది చూడడానికి ఆ లైట్లు చిన్న లైట్లు అలా ఎలుగుతూ కనిపిస్తూ సూపర్గా ఉంది కదా. అసలు నాకైతే మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే లేదనమాట. ఎందుకంటే ఇలాంటి లొకేషన్లో మనం ఎక్కడో ఫారిన్ కంట్రీ చూస్తాము. నాకు అది గుర్తొస్తుంది అనమాట. నేను ఎప్పుడు చూశాను, సౌదీలో ఉన్నప్పుడు చూశాను అనమాట ఇలాంటివి. సో నాకు మళ్ళీ అవి అయితే గుర్తొస్తున్నాయి. ఎందుకంటే బస్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది, అసలు అదిరిపోయింది. నాకైతే పిచ్చగా నచ్చింది అనమాట ఇలాగా. అయితే వస్తూ ఉంటే ఇన్ని బండ్లు ఆగిపోయింటే లారీ అడ్డకి తిరుగుతుంది ఏమేది అనుకున్నాను, యాక్సిడెంట్ ఏదో అనుకున్నా. థ్యాంక్ గాడ్ ఎలాగే ఏం కాల. ఆ బండి అతను అక్కడే రివర్స్ చేసుకున్నాడు బండి. అలా ముందుకెళ్ళి చేయడం మానేసి ఇక్కడే రివర్స్ చేస్తున్నామాట డ్రైవరు. అందుకోసం బండి ఆగాయి. పోన్లే చేసాడు కానీ ఎట్లా ఏం కాలేదు, అది సంతోషించాలి మనం. అయితే అయిపోయిందనమాట. దానికోసం వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనం ఇంకా కావలి దగ్గరలో ఉంటాము. సో ఇప్పుడైతే మనం కావలికి వచ్చేసాము. ఇప్పుడైతే కావలికి వచ్చాం అనమాట. కావల్లో దాదాపు 80% రోడ్ దిగిపోతుంది. దిగిన ఇక్కడ 2 షాపులు ఉన్నాయి. 2 షాపులు దిగిన తర్వాత మనం మరి ఇక్కడ నెల్లూరుకి పోవాలన్నమాట. ఇప్పుడైతే మనం కావలికి వచ్చాం. రోడ్డు మీద జరుగుతుంటాయి, ఆడపోగా అప్పుడే ఫోన్ చేసి రా అంటున్నాడు. అంతే డబ్బు కూడా కొంచెం పెంచి వాళ్ళగా వాళ్ళ కోసం మా బండి స్పీడ్ పెంచాలా. నేను దింపుకోవాలని కన్నా అయితే వాళ్ళ మనుషులు పిలిపించుకొని అయితే దింపుకోవాలని మాట్లాడు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోడ్ తీసుకొస్తాము, వీళ్ళు మనుషులు లేకపోతే నువ్వు సాయం చేయి అంటారు. బొక్కలో సాయం ఎవరు చేస్తాడు అలా కింద. అదే సాయం హమాలి వాళ్ళని చేయమని చెప్పావు అనుకో, మరి పట్టగట్టింటారు బాబు నేను కడతాను అనుకో, 100 రూపాయలు అవుతుంది, 200 రూపాయలు అవుతుంది అంటారు. అలాంటప్పుడు మనం ఎందుకు సాయం చేయాలి వీళ్ళకి. పోన్లే అని చెప్పి నేను పక్కన కూర్చున్నా. అందులో కొన్ని దర్శకుడు వచ్చి తింటా ఉంటారు అన్నాడు. కావాలైతే 2 రూపాయలు దింపేసాము. సో దింపేసేదే ఇప్పుడు మళ్ళీ నెల్లూరు వెళ్తున్నాం అన్నమాట. నెల్లూరులో ఇంకా 85 బాక్సులు ఉన్నాయి, యాపిల్ బాక్సులు అన్నీ. సో అక్కడ దింపాలి. ఇవి గ్రీన్ యాపిల్ బాక్సులు అనమాట. వాళ్ళు ఏమో ఫోన్ చేసి మళ్ళీ అర్జెంట్ పెడేస్తున్నారు. రాకపోతే వెళ్ళిపోతాం అనేది బెదిరిస్తున్నారు కూడా వాళ్ళు. వెళ్దాం, ఇంకా 10 కిలోమీటర్స్ నెల్లూరు, వెళ్ళిపోవాలి తొందరగా. సో మొత్తం నెల్లూరుతో వచ్చాము. నెల్లూరు రాగానే ఇలాగైతే వాళ్ళు చాలా సేపు బండి నిలబెట్టారనమాట. ఎందుకంటే హమాలి రాలేదని చెప్పేసి. సో మొత్తం హమాలీలు వచ్చారు. రాగానే వాళ్ళు కూడా దింపుతున్నారు. ఇంకా ఇక చూసారా మెల్లగా దింపుతున్నారు. పాపం పెద్దవాళ్ళు కదా, ఏం చూడు ఎంత స్లోగా నడుస్తున్నాడు. సో మొత్తానికి అయిపోయింది. సో బండి అయితే అల్లుడు అయిపోయింది. ఇంకా పోతూ టిఫిన్ చేసి
కోటకి వెళ్ళిపోవాలన్నమాట. నెల్లూరు నుంచి కోటకి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ కోడూరులో పప్పాయి ఉడికి ఉంది మనకి. సో అందుకోసం అయితే ఇప్పుడు నెల్లూరు దింపేసి వెళ్ళిపోతున్నా. అండ్ కిరాయి చెప్పలేదు కదా, కిరాయి ఇందులో చాలా మోసం జరిగింది అనమాట మనకి. ఆ బ్రోకర్ మాడుకున్న కిరాయి ఒకటి, మనకి ఇచ్చిన కిరాయి ఒకటి. బ్రోకర్లు మాడుకోవాలి కానీ బండి మీద బండి గిట్టుబాటు ధర ఇచ్చి ఆ తర్వాత ఎంత మాడుకున్నా పర్వాలేదు, లేదా గిట్టుబాటు ధర రాలేదనుకుంటే ఒక గరిష్టంగా ఒక 1000 రూపాయలు అలా పెట్టుకొని బండి మీద కమిషన్ చేసుకొని మిగతా బండికి ఇస్తే ఆ బండి తిరుగుతుంది, ఆ బండి బాగుపడుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇందులో జరిగింది మొత్తం 9,000 రూపాయల కిరాయి, దాదాపు 9,000 రూపాయల కిరాయికి ఆ 4,000 రూపాయలు తీసుకొని మనకి 5,000 రూపాయలు కిరాయి ఇచ్చారనమాట. సర్లే, ఇంకా అది మన బ్యాడ్ టైం మనకు అనుకోవాలి, ఇంకా ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అలా అయిపోయింది ఇప్పుడు. డ్రైవింగ్ ఫీల్డ్ కాదు కానీ ట్రక్ ఫీల్డ్ అలా అయిపోయింది ఇప్పుడు, ఏం చేయలేము. సో అది ఓకే గైస్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బాయ్. మనమైతే అన్లోడ్ చేసి ఇంటికి వెళ్తా ఉంటే మొదలు ఎవరు ఆపారు, ఏంటని ఆపాను, అది కాలు ఇరకపోయిందంట. సో దాన్ని తీయమని చెప్పేసి అయితే, అంటే కట్టి లాగమని చెప్పేసి హెల్ప్ అడిగారు. చేద్దాం కదా అని చెప్పేసి వెళ్తున్నాం ఇప్పుడు. వాళ్ళు ఇంకా పోతూనే ఉన్నారు, ఇంకా ఏడపోతున్నారు అర్థం కావట్లేదు. ఇక్కడే బ్రిడ్జ్ ఆడు ఏడపోతున్నాడు, ఇంకా ఏడపోతున్నాడు మరి. ఈ కారణం అన్నమాట. సో మొత్తానికి కార్ అయితే బయట వచ్చింది, మనమే లాగామన్నమాట. సో లాగినందుకు గాను వాళ్ళు థ్యాంక్స్ చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వస్తూ ఉంటే ఇంకా ఇలా బండి ట్రిప్పర్ రోడ్లు దిగేసింది. ఏంటో చూసి నిద్రపోయాడు డ్రైవరు. అందుకే రైతులో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి, మీరు నిద్ర వస్తాను మనకి ఖచ్చితంగా ఆపుకోవాలి. అయితే ఇప్పుడు దీనికి కిరాయి వచ్చి మనకి 5,100 రూపాయలు ఇచ్చాడు. అయితే మొత్తం కిరాయి ఎంత అనుకున్నారు, ఇదనమాట 2,700 ఒకటి, ఈ 1100. ఇది మొత్తం కమిషన్ అడిగి 5,100 మన కిరాయి అనమాట.